చూసుకోలేదు. ఆలోచనలో ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు? ఆ బాలుగాడు నన్ను తెగ టెన్షన్ పెట్టేస్తున్నాడు. పెట్టేస్తున్నాడా? అనుకున్నాను. నిన్న బాలు టెన్షన్ పెడితే మనోజ్, కళ్ళు కనిపించట్లేదా? ఏ, నీకు కనిపించట్లేదా? ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అసలు చూసుకొని రావచ్చు కదా. నువ్వే మొబైల్ చూస్తూ వచ్చి మళ్ళీ నన్ను అంటున్నావా? అంటే అది నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ టైప్ చేస్తున్నాను, చూసుకోలేదు. నువ్వు చూసుకోవాలి కదా. నేను కూడా ఏదో ఆలోచనలో ఉన్నాను, అందుకే చూసుకోలేదు. ఆలోచనలో ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు? ఆ బాలుగాడు నన్ను తెగ టెన్షన్ పెట్టేస్తున్నాడు. పెట్టేస్తున్నాడా? అనుకున్నాను. నిన్న బాలు టెన్షన్ పెడితే నన్న మీనా టెన్షన్ పెడుతుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఏమడిగింది? నన్నేం అడుగుతుందో తర్వాత చెప్తాను, కానీ నిన్నేం అడుగుతున్నాడో ముందు నువ్వు చెప్పు. ముందు మీనా నిన్నేం అడిగిందో చెప్పు. తను అనవసరంగా నన్ను నా పర్సనల్ విషయాలు అడుగుతుంది మనోజ్. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకే నాకు కోపం వచ్చేసి బాగా తిట్టేశాను. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ బాలు నిన్నేం అడిగాడు? వాడు నన్నేం అడిగాడో తర్వాత చెప్తాను, గానీ ముందు నువ్వు నాకు క్లారిటీ ఇవ్వు. ఓహో, నువ్వు కూడా నన్నే అడుగుతున్నావా? సరే అడుగు. నిజంగానే మీ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యానా? మలేషియాలో మీది పెద్ద ఫ్యామిలీనా? అంటే బిలినియర్స్ అందరూ మీ చుట్టాలా అక్కడ? అది ఏ ఇప్పుడెందుకు ఇలా అడుగుతున్నావు? నీకెందుకు వచ్చింది సందేహం? ఊరికే అనిపించింది. చెప్పు, నిజంగానే మీకు అక్కడ పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయా? కాదు, ఇది నువ్వు మాత్రమే అడుగుతున్న ప్రశ్న కాదు. నీతో ఎవరో నన్ను అడిగిస్తున్నారు. నిన్నెవరో రెచ్చగొట్టారు. నిజం చెప్పు మనోజ్. అవును, ఆ బాలుగాడు నా మీద కురిపించిన ప్రశ్నల వర్షం నీ గురించే, మీ నాన్న గురించి. ఆయనకున్న బిజినెస్ల గురించి అడిగాడు. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నమ్మడమే గానీ నేనెప్పుడు డైరెక్ట్ గా చూడలేదు కదా, అందుకే అడగాలనిపించింది, అడిగాను. చెప్పు రోహిణి. అర్థమైంది మనోజ్. ఎవరో ఏదో చెప్పారని నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా. అయినా వాళ్ళు వీళ్ళు చెప్పేది నువ్వు వినవేంటి? నీకంటూ ఒక సొంత ఆలోచన, క్లారిటీ, కన్ఫర్మేషన్ అని ఉండాలి కదా. వాడు అడిగాడని నేనేం అడగట్లేదు, నాకెందుకో అడగాలనిపించింది, అడిగాను. సర్లే, ఆ విషయం వదిలే. నాకు ఇంకో విషయం చెప్పు. నువ్వు ఆ గుణ దగ్గర అప్పు చేసావా? గుణనా? గుణ ఇది కూడా నాకు ఆ బాలుగాడే చెప్పాడు. వాళ్ళ బామ్మర్ది శివగాడు ఇంతకు ముందు గుణాతో కలిసి తిరిగేవాడు కదా, వాణ్ణి చూశాడంట. నిజంగా నువ్వు గుణ దగ్గర అప్పు చేసావా? వామ్మో, ఏంటి ఇలా దొరికిపోతున్నాను? నా విషయాలన్నీ బయటపడిపోతాయేమో. ఏమైంది రోహిణి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. చెప్పు రోహిణి, గుణ రౌడీ కదా, వాడి దగ్గర ఎందుకు అప్పు చేసావు? ఇదంతా నువ్వు నాకెందుకు చెప్పలేదు? నేను అప్పు చేసింది నిజమే, కానీ అతను మీరనుకున్నంత పెద్ద రౌడీ ఏం కాదు. రౌడీ అయినా కాకపోయినా వడ్డీకి డబ్బులు తిప్పుతూ జనాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు వడ్డీకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు రోహిణి. చూడు మనోజ్, బాలుకి గుణకి పడదు. వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలున్నాయి. అందుకని బాలు వచ్చి నీకేవేవో చెప్తే నువ్వు వచ్చి నన్ను అడిగేస్తున్నావు. నాకిది అస్సలు నచ్చడం లేదు మనోజ్. నీకు అర్థం అవుతుందో లేదో, మనిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి మీనా, బాలు మనల్ని టార్గెట్ చేశారు. మనం వాళ్ళకి సరైన సమాధానం చెప్తే తప్ప వాళ్ళు నోరు మూసుకోరు. అవన్నీ పక్కన పెట్టే రోహిణి. వాళ్ళు చెప్పారా లేదా, నేను నిన్ను అడుగుతున్నానా లేదా, ఇదంతా సెకండరీ. నాకు ముందు నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వెందుకు అప్పులు చేస్తున్నావు? ఇవన్నీ నాకెందుకు చెప్పట్లేదు? మనోజ్, నేను పెళ్లికి ముందు ఎవరి దగ్గర అప్పులు చేయలేదు. నాకు కొత్త గొప్ప అవసరం ఉంటే నా ఫ్రెండ్ విద్య దగ్గర తీసుకునేదాన్ని. కానీ పెళ్లైన తర్వాత ఖర్చులు పెరిగాయి. నీకు తెలుసు కదా, నీకే ఉద్యోగం లేదు.
మన ఇంట్లో డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అందుకే అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక నేను అతని దగ్గర కొంచెం అప్పు చేశాను తప్ప నిన్ను ఇబ్బందుల్లో పడేద్దామనో హర్ట్ చేయాలనో నా ఉద్దేశం కాదు మనోజ్. హే, నేను అర్థం చేసుకోగలను. నువ్వు అనవసరంగా బాధపడకు, ఇరిటేట్ అవ్వకు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకెవరో చెప్తే గానీ ఈ విషయం తెలియలేదా అన్న ఆలోచన వచ్చేది కాదు కదా. అందుకే నిన్ను అలా అడిగాను. నువ్వేం ఫీల్ అవ్వకు. ఏం పర్లేదు మనోజ్, నీకు సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మనం బాగుండాలి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో ఇప్పటి వరకు మీరు ఆడిన ఆటలన్నీ ఒక ఎత్తు. ఈ రోజు జరగబోతున్న మెగా ఛాలెంజ్ ఇంకో ఎత్తు. ఆ రోప్ మీద నుంచి మీరు స్వింగ్ అయ్యి ఇక్కడ ఈ నెట్ కి ఉన్న హార్ట్స్ ఏవైతే ఉన్నాయో 3 హార్ట్స్ కలెక్ట్ చేయాలి. Experience the best of Hollywood. ఒక సామ్రాజ్యానికి ఉన్న నమ్మకం, దాన్ని కాపాడే నాయకుడు బలంగా ఉండాలి. మనమిద్దరం సంతోషంగా ఉండడం చూడలేక చాలా మంది కుళ్ళుతో ఇలాంటి నిందలు వేయాలని చూస్తున్నారు. నేను అవన్నీ పెద్దగా పట్టించుకోను. నిన్ను కూడా నేను వేరే ఉద్దేశంతో ప్రశ్నించట్లేదు. నువ్వెవరి దగ్గర అప్పు చేసావో నాకు లిస్ట్ ఇవ్వు. లిస్ట్ కావాలా? ఆహా, ఇస్తాను మనోజ్. మరి అవన్నీ నువ్వు తీర్చగలుగుతావా? తీర్చగలవా? ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు నాకు కావాల్సింది. ఇప్పటికిప్పుడు నువ్వు అప్పు తీర్చగలను అంటే చెప్పు, నేను నీకు లిస్ట్ ఇస్తాను. చూడు మనోజ్, నేను మన కోసమే ఈ అప్పు చేశాను, అర్థం అవుతుందా? ఇప్పుడు మా నాన్న నిజంగా రిచ్చేనా అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నేను పెళ్లికి ముందు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నాకు అసలు ఏ ఇబ్బందులు లేవు. కాలు కింద పెట్టేదాన్నే కాదు, ఎంతో లగ్జరీగా బతికాను. కానీ ఇప్పుడు ఈ అప్పులన్నీ నీ వల్లే వచ్చేసాయి. కానీ నువ్వు వాళ్ల మాటలు వీళ్ల మాటలు విని నన్నే ప్రశ్నిస్తున్నావు. నాకు నీలో నచ్చిందేదైనా ఉందంటే అదిదే మనోజ్. నీకంటూ నువ్వు ఏది సొంతంగా ఆలోచించవు. కొంచెం తెలివిగా ఉండడానికి ప్రయత్నించు మనోజ్. మరి ఇంత అమాయకుల్లా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఆడుకుంటారు. ఈ రోజుల్లో కూడా స్మార్ట్ గా లేకపోతే ఎలా? నేనేం చెప్తున్నానో నీకు అర్థం అవుతుందనుకుంటా. నానా, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదురా. సంపాదించుకున్న రూపాయి చేతిలో కనిపించకపోతే నిద్ర ఎలా పడుతుంది? ఆ బాధ ఆ రూపాయి సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది. విచ్చలవిడిగా లక్షలు మింగేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ మనోజ్ గాడు డబ్బులు పోగొట్టుకోమంటే పోగొట్టుకుంటాడు, కానీ సంపాదించేంత తెలివితేటలు లేవురా. వాడి వల్ల కాదు. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని పట్టుకోరా బాలు. ఖచ్చితంగా పట్టుకుని తీరుతాను నాన్న. అది నువ్వెంతో కష్టపడి సంపాదించిన డబ్బు. అది నీకు దక్కాల్సిందే. నేను మాత్రం వాడిని వదిలిపెట్టను. సరే, ఆలస్యం అయిపోయింది, పడుకోండి. మావయ్య గారి కోసం మనం ఏదో ఒకటి చేయాలండి. పాపం ఆయన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. అవును, పార్లర్ అమ్మ గుణగాడి దగ్గర అప్పు చేసిన విషయం గురించి నువ్వు అడిగావా? అడిగానండి. మా శివ చెప్పింది నిజమే. నేను గుణ గురించి అడగడం మొదలు పెట్టగానే తడబడింది. చెప్పడానికి ఇబ్బంది పడింది. ఇక ఆ వీడియో విషయం చెప్పగానే షాక్ అయింది. తనకి చెమటలు పట్టాయి. అది నేను తన మొహంలో చాలా బాగా చూశాను. తెలిసిన విషయానికి ఎందుకు ఇలా అంటోంది? అంటే ఆ గుణ దగ్గర తీసుకున్న అప్పుకి వీడియోకి మధ్య ఏమన్నా లింక్ ఉందా? ఇందులో రోహిణి హస్తం ఉందంటారా? ఖచ్చితంగా ఉండే ఉండొచ్చు. కానీ తొందరపడకూడదు. మనం అది తెలుసుకుని ముందుకెళ్ళాలి.
గుణాన్ని పట్టుకుంటే నిజం బయటపడుతుంది. మనం ఏం చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలండి. పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. ఏమండి, ఖచ్చితంగా మనం ఆ 30 లక్షలు తీసుకెళ్లిన వాడిని కనిపెట్టాలండి. అందులో వేరే ఆలోచన లేదు మీనా. నాన్న కోసం అయినా సరే వాడిని వెతికి పట్టుకుంటాను. నాకు ఐడియా వచ్చింది మీనా, రేపు మనం ఆ టీవీ ఆర్టిస్ట్ ఇంటికి వెళ్దామా? నాకు పూలిచ్చే పనులున్నాయండి, కాస్త మీరే వెళ్ళొచ్చేయండి. అక్కడికి వెళ్ళి కూడా నువ్వు నీ పనికి వెళ్ళొచ్చు. మనకిది చాలా ముఖ్యమైన పని కదా. సరే, అలాగే వెళ్దాం. కాకపోతే కాస్త త్వరగా వెళ్దాం. ఇదిగో తాగు. ఆ, మీరు కష్టపడి పని చేస్తున్నారు, మీరే తాగేయండి. నేను ఏసీలో తిరుగుతున్నాను, నాకది పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ నువ్వు పాపం ఈ ఎండలో తిరుగుతున్నావు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు తాగు మీనా. మీరు తాగండి. చూడు, భార్యాభర్తలు పాలు పంచుకోవాలి. అప్పుడే వాళ్ళ ప్రేమ కూడా సంతోషంగా పంచుకుంటారు. ఈ పాలను చూస్తుంటే మన మొదటి రాత్రి గుర్తొస్తుంది. మీరు మన మొదటి రాత్రి ఏం తాగారో మీకు గుర్తుందా? ఇప్పుడు నేను అది తాగాలా? ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ ఎందుకులే, ఇవాళ మనకి ఫస్ట్ నైట్ అనుకుని ఈ పాలు తాగేసి. మీనా, నాకు డౌట్, ఈ యాక్టరు నిజం చెప్పేవాళ్ళ ఉన్నాడా అబద్ధం చెప్పేవాళ్ళ ఉన్నాడా? యాక్టర్లు ఎవరో రాసింది చెప్తారు, గొంతు కూడా ఎవరో ఇస్తేనే వినపడతారు. ఇది శృతి డబ్బింగ్ చెప్తుంటేనే తెలిసింది. పదండి. సార్, పూలు. థ్యాంక్ యూ. ఎంతైందండి? సార్, నెలకోసారి తీసుకుంటాను. చిల్లరగా తీసుకుంటే చేతికి రాకుండా పోతాయి. మీ ఇష్టం, అదంతా మీరే గుర్తుపెట్టుకుని అడగాలి. అలాగే. Experience the best of Hollywood. Did the monkey just talk? We need Kong. The world needs him. Godzilla will come for him. That would be a death sentence. ఇద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. కెప్టెన్ ఫ్రెండ్షిప్ కెప్టెన్ రొమాన్స్ అని చెప్తున్నావు ఏంటి? డేటింగ్ చేస్తున్నావా? ఇది లవ్. మీ ఇద్దరు లాగానే. మీ అమ్మా నాన్న ఎందుకు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడి పుష్ చేస్తున్నారు? అమ్మా నాన్న ఏం పని చేస్తుంటారు అని అడగడం ఒక సాధారణమైన విషయం. ఇందులో పర్సనల్ గా తీసుకోవడానికి. మా అమ్మ ఒక తాగుబోతు. రిలాక్స్ రా, మా పేరెంట్స్ కూలేరా, నువ్వేం టెన్షన్ పడద్దు. అయితే నేను లేనప్పుడు నువ్వు వాళ్ళతో వెళ్ళి మాట్లాడి చూడు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ట్రూ కలర్ ఏంటి అని. అలాగే సార్. కష్టాన్ని ఖరీదు కట్టే విషయంలో మొహమాటమేమీ ఉండదు. ఈయన మా ఆయన. నమస్తే సార్. ఈ పూలకంప నా భార్య, ఈ ముళ్ళకంప ఆమె భర్త. ఏంటి అవి మీ నిక్ నేమ్సా? అవును సార్, మేము ముద్దుగా పిలుచుకుంటాం. సూపర్, మంచి రైమింగ్ లో పెట్టుకున్నారు. నేను మీ సీరియల్స్ అన్ని చూస్తుంటాను సార్, మీ అభిమానిని. మీతో కలిసి ఓ సెల్ఫీ తీసుకోవాలని మా పూల కంపెనీ బతిమాలుకొని వచ్చాను. అవును సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని. అదేం లేదు, మీలాంటి ఫ్యాన్స్ అభిమానమే మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మేము ఈ ఫీల్డ్ లో కొనసాగాలంటే ఆదరించే అభిమానులు ఉండాలి కదా. మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా సార్? 2 సెల్ఫీలు తీసుకోండి, పర్లేదు. సార్ సార్ ఉండండి సార్. అమ్మీనా, కూర్చోండి పూలగంప. ఏం చేస్తూ ఉంటారు? 2 కార్లు టాక్సీలా నడుపుతాను సార్. 2 కార్లలో కాళ్ళు పెట్టి 2 స్టీరింగ్లు పట్టుకొని తిప్పుతారా? లేదు సార్, ఒకటి నా ఫ్రెండ్కి రెంట్కి ఇచ్చాను సార్. ఇది మీలేనా సార్? అవును, ఎందుకలా అడిగారు?
నేను ఒక కస్టమర్ని డ్రాప్ చేసేటప్పుడు మిమ్మల్ని ఒక విల్లా దగ్గర చూశాను సార్. మార్కండేయ టెంపుల్ దగ్గర విల్లా ఉంటుంది కదా, అక్కడ. వచ్చి ఫోటో దిగాలనుకునే లోపే మీరు కారెక్కి వెళ్ళిపోయారు. అవునా, అది నేను కొనాలని వెళ్ళాను. కొన్నారా సార్? లేదు లేదు, దాని ఓనర్ నేను చెప్పుకునే వ్యక్తి ఫ్రాడ్ లాగా అనిపించాడు. నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈసీ కావాలని అడిగితే ఏవేవో సమాధానాలు చెప్పాడు. నాకు డౌట్ వచ్చి ఇలాంటివి కొని ఇరుక్కుపోవడం ఎందుకని మానేశాను. వాడెవడో ఎక్కడుంటారో తెలుసా సార్? ఎందుకు, వెళ్ళి కొడతారా? కాదు సార్, మీకు జరిగినట్టే మా అన్నయ్యకి జరిగింది. కాకపోతే మీరు తెలివిగా తప్పుకున్నారు. మా అన్న అమాయకత్వంతో 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇరుక్కున్నాడు. వాడు మోసం చేసి పారిపోయాడు. ఓ మై గాడ్. 5 కోట్ల విల్లా 3 కోట్లకే అమ్ముతానన్నప్పుడు మీరు అడిగినట్టే కాగితాలు అడిగి చూసుకుని అడ్వాన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు వాడిని వెతకడానికి నేను మా పూలగంప చాలా కష్టపడుతున్నాం సార్. ఎక్కడని వెతకాలో అర్థం కాలేదు. మీకేమైనా వివరాలు తెలిస్తే చెప్పండి సార్. ఒకసారి నేను మా టీవీ సీరియల్ షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్ళాను. ధవళేశ్వరం తెలుసు కదా, వాడు వాడి భార్య అక్కడ నాతో ఫోటో దిగారు. వాడిది అదే ఊరని చెప్పాడు. ఇంతకు మించి నాకు ఇంకేం తెలీదు. చాలు సార్, ఈ సమాచారం చాలు. వాడిని వలేసి పడతాను. బాగున్నారా సార్? యా, నేను బాగానే ఉన్నాను. మీరు చెప్పులు బయటే విడి చూస్తే బాగుంటుంది. ఆవిడేనా? ఆవిడేనండి. అదే సార్, కొత్త కొత్త డెకరేషన్స్ కి సంబంధించిన వీడియోస్ తీసుకొచ్చాను. అలాగా, సరే. మీరు ముందు వచ్చారు కాబట్టి ఒక పని చేయండి. మండపం వరకు మీరు డెకరేట్ చేయండి. ఎంట్రన్స్ గాని మిగతా చోట్ల గాని మా గెస్ట్ హౌస్ లో గౌరీ పూజ, హల్దీ ఫంక్షన్, మెహందీ, సంగీత్ వీటన్నిటికీ మీనా గారు డెకరేట్ చేస్తారు. మా మేడం గారు ఇంతవరకు ఎవరితోనూ డెకరేషన్ షేరింగ్ చేసుకోలేదు. అసలు మా మేడంకి పోటీనే లేదు. ఓ అలాగా. మీ మేడం వర్క్ షేర్ చేసుకోకపోతే మొత్తం కాంట్రాక్ట్ మీనా గారికే ఇచ్చేస్తాను. సార్, గడ్డి పూలు చాలా పుట్టుకొస్తాయి, కానీ నేను ఈ ఫీల్డ్ లో పండిపోయాను. గంటలో వాడిపోయే 4వ రకం పూలు వాడే వాళ్లకు ఫంక్షన్ అంతా అయ్యేదాకా తాజాగా ఉండే పూలు వాడే నాకు వర్క్ షేర్ చేయడం ఏంటి సార్? అసలు తను గుడి ముందు పూలు అమ్ముకునే మనిషి సార్. ఈ డెకరేషన్ ఫీల్డ్ గురించి తనకేం తెలీదు. పర్వాలేదు, ఇదే మొదటి కాంట్రాక్ట్ అయితే మీనా గారికి మొదటి అవకాశం నేనే ఇచ్చిన వాడిని అవుతాను. ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటారు కదా. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ మీలాంటి యాక్టర్ ఇంటి పెళ్ళంటే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. డిజైన్స్ ఎక్స్క్లూజివ్ గా ఉండాలి కదా. అది మా సిస్టర్ చూసుకుంటుంది. ఎలాంటి ఫ్లవర్స్ వాడాలి, ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది వాళ్ళ కాబోయే హస్బెండ్ తో కలిసి సెలెక్ట్ చేసుకుంటుంది. పద్మమ్మని కన్నతల్లి కాదు, అయినా సరే నువ్వు ఆవిడ మీద చూపించే ప్రేమ ఒక కన్నబిడ్డ చూపించే ప్రేమకి ఏమీ తక్కువ కాదు. నీ ఆశలు, నీ కోరికలే ఆవిడికి ఊపిరి పోస్తాయి ఆనంది. మీరు భోంచేశారా? నేను తర్వాత తింటానులే ఆనంది. తర్వాత అంటే ఎప్పుడు తింటారు? తినండి. తలొకటి విడిగా ఉందంటనే. మనిషి తల చచ్చిన వాడు నవ్వుతూ ఉన్నప్పుడు చంపినట్టున్నారు. ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసారన్నా? ఏడిని మర్చిపోగలవా? ఇతనే మా పెద్ద యజమాని.
ఇతన్ని ఎందుకు వెతుకుతున్నారు? దేనికి వెతుకుతున్నారు? 1 సంవత్సరం దాటినా మీరు ఇతను కనిపెట్టలేరు. ఇలాంటి కేసులు పెద్ద టార్చర్. ఎవరైనా చంపుండొచ్చు. వాళ్ళకి అంతమంది శత్రువులు ఉన్నారు సార్. వారం రోజులుగా తిరుగుతున్నాం, ఏ వివరాలు తెలియలేదు. అతని గురించి చాలా విషయాలు ఇంకా మాకు కూడా మిస్టరీగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? ద కేస్ ఇస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. అడ్వాన్స్ ఏమైనా కావాలా? ఇస్తాను. అక్కర్లేదు సార్. అక్కడ కావాలేమో అడగండి. పాపం ఇంత పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళ జీవితంలో ఊహించుండరు. వస్తాను సార్. మీరేం ఫీల్ అవ్వకండి మీనా గారు. ముందు ఆవిడకు మాటిచ్చాను కాబట్టి మాట తప్పినట్టు అవుతుందని ఊరుకున్నాను. నాకు ఆవిడ మాట్లాడే పద్ధతే నచ్చలేదు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు సార్, మీనా వెనక నేను ఉన్నాను. మీకు అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారా? వద్దు సార్, నా పని గురించి ఆవిడ తక్కువ చేసి వెళ్ళింది. అందుకే నా పని చూసిన తర్వాతనే ఇవ్వండి. మంచిది, వెళ్ళొస్తాం సార్. ఓకే. హలో, పుట్టగొడుగుల్లా చాలా మంది డెకరేషన్ చేస్తామని పుట్టుకొచ్చారు. అవి నడిచే వాళ్ల కాళ్ల కింద నలిగి నామరూపాలు లేకుండా పోతాయని తెలియక తలెత్తుకుని చూస్తూ ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు. గొడుగు మీ నెత్తనే ఉంది, పుట్టగొడుగు మీరే అయ్యుంటారు. ఇంకో విషయం, నేను పోటీ కోసం రాలేదు, పని కోసం వచ్చాను. ఏడాదికోసారి గోదావరికి కొత్త నీరు వస్తుంది. పాత నీరు కొట్టుకుపోవాల్సిందే కదా. రే చెంచా, గొడుగు పట్టుకున్నాడా? ఆవిడ మైండ్ బ్లాంక్ అయినట్టుంది. తర్వాత వివరంగా చెప్పు. రండి మేడం, కారెక్క వివరంగా చెప్తాను. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దామండి? ఒక మంచి పాటకి డాన్స్ చేద్దాం. రామా చిలకమ్మ అయ్యో. ప్రేమ మొలకమ్మ రామమ్మ పాలే అబ్బా. తెలుపండి. ఆపండి. ఏంటండి మీరు? ఎప్పుడేం చేయాలో తెలీదా మీకు? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. పద వెళ్దాం. ఎక్కడికి? ధవళేశ్వరం. ఇప్పుడు అక్కడికెందుకండి? నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక. అది ఇప్పటికి కుదిరింది, అందుకే వెళ్దాం అంటున్నాను. ఏంటండి వెటకారమా? మరి లేకపోతే ఏంటి మీనా? ఆ యాక్టర్ నీ ముందే చెప్పాడు కదా, ఆ విల్లా విజయ్ గాడు ధవళేశ్వరంలో ఉంటాడని. మరి వాడిని పట్టుకోవాలంటే మనం వెళ్ళాలి కదా. ఏం తెలియనట్టు ధవళేశ్వరం ఎందుకు అంటావేంటి? మనకి వాడి పేరు మాత్రమే తెలుసు, అడ్రస్ తెలియదు కదండి. తెలియకపోయినా తెలుసుకోవాలి మీనా. లేదంటే ఈ లోపు వాడి దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తాడు. ఆ తర్వాత దొరికినా ఉపయోగం ఉండదు. మా లక్షలు మింగినోళ్ళలాగా ఏది అడిగినా ఓహో అని పెడతారు. ఆ తర్వాత మనం హే భగవాన్ అని అనాల్సిందే. అందుకే మనం వీలైనంత తొందరగా ధవళేశ్వరం వెళ్తే వాడు దొరికే అవకాశం కొంతైనా ఉంటుంది. పద 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 వెళ్దాం. దా. ఇందాక మీరు వెటకారంగా అన్నా కూడా అది నిజమైంది, చూసారా? ఏంటి లాంగ్ డ్రైవా? అవును. పొలగంప, నీకు నిజం చెప్పనా? ఏంటండి? నేను ఇందాక వెటకారంగా అనలేదు, మరి నిజంగానే అన్నాను. అందరూ వాళ్ళ భార్యలు ఎక్కడెక్కడికో ట్రిప్పులకి తీసుకెళ్తారు, కానీ నేను నిన్ను కనీసం లాంగ్ డ్రైవ్ కి కూడా తీసుకెళ్లట్లేదని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఆ విల్లా విజయ్ గాడి వల్ల ఈ రోజు ఆ కోరిక కూడా తీరుతుంది. ధవళేశ్వరం వెళ్ళ సీరియస్లీ ద డ్రీమ్ మ్యాన్? కానీ ఈ రోజు అతన్ని చూసాక ఐ నో ఇట్స్ హిమ్. ఆ గ్రీన్ ఐస్. అలాంటి ఒక వ్యక్తిని ఎప్పుడైనా నేరుగా కలిసేవా నువ్వు? Experience the best of Hollywood. The myths are real. They have an ancient rivalry. There was a war. And they're the last ones standing.
వెళ్లేంత వరకు ఇదే మన లాంగ్ డ్రైవ్ ట్రిప్ అనుకో. వాడిని వెతకడానికి వెళ్తున్నామని మర్చిపో, సరేనా? అలాగే. మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా జలధరింతలో వింతగా జరిగెనమ్మ సంగమం. ఏమండి ఫోన్. భార్యాభర్తల ఏకాంత సమయాన్ని భంగపరిచిన ఎదో ఎవడు? అత్తయ్య గారు. ఓ ఏంటి మా అమ్మ అవుతా? అవును. అయితే ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకండి? ఆవిడికి సమాధానం కొంచెం వేరేలా ఇవ్వడానికి ఇవ్వు. హలో హలో, నీ పెళ్ళం ఫోన్ నీ దగ్గర ఉందేంటి? ఎవరి ఫోన్ ఎవరి దగ్గర ఉంటే ఏంటి ఎవరోవతి? రే, ఆకలేస్తోంది. ఇంట్లో ఏం వంట చేయకుండా ఎక్కడికెళ్ళింది? అసలు మీరు ఎక్కడున్నారు? ఇంటికి ఎప్పుడొస్తున్నారు? మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబరు ఇక నుంచి మాట్లాడరు. ఏంటి? 2 గంటల వరకు ఫోన్లు గాని మెసేజ్లు గాని చేయకండి. ఎందుకంటే చేసిన సమాధానం ఉండదు. రే రే రే, కొట్టేస్తాడు వెద్దవ కావాలని. ఇంటికైతే రండి, మీ సంగతి చెప్తాను. మీనా, నువ్వు అటు వెళ్ళి వెతుకు. సరేనండి. ఏమండి చెప్పండి. ఇక్కడ మీకు విల్లా విజయ్ అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలీదండి. చామంచాయి రంగులో ఎత్తుగా ఉంటాడు, వాళ్ళ భార్య ఎర్రగా ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకోండి. లేదండి, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఏమండి, మనం అనవసరంగా తొందరపడి వచ్చామేమో అనిపిస్తోంది. అలా ఎందుకు అనిపిస్తుంది? ఎలా అనిపించడం ఏంటండి? వాడేమన్నా దేశానికి ప్రధానమంత్రా, రాష్ట్రానికి ముఖ్యమంత్రా? ఒక పేరు చెప్పగానే వాడి అడ్రస్ ఎలా దొరుకుతుంది? సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని మా నాన్న చెప్తుండేవాడు. మీనా, దొరుకుతాడు. ఆ విల్లా విజయ్ గాడు, మన లక్షలు మింగినోడి దగ్గర లక్షలు మింగిన ఆ ఫ్రాడ్ గాడు ఈ ధవళేశ్వరంలో ఎక్కడున్నా సరే దొరికి తీరుతాడు. వెళ్దాం పద. రండి బాబు రండి, 170 రూపాయలే. రండి బాబు రండి రండి. పులస, బొచ్చ, రవ్వ ఇంకా కొరమీను అన్ని ఉన్నాయి. తక్కువ ధరకే ఇస్తున్నాం. రండి బాబు రండి. బాబు రా, బాబు రా, 170 రూపాయలే. ఇంకా చూస్తున్నావేంటమ్మా, తీసుకో, తక్కువ ధర, 170 రూపాయలే. అయ్యో, ఏవయ్యా ఎట్టాగున్నాను? నడమంతరపు సిరి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 30 లక్షలు నొక్కేసినా ఇంకా ఎండలో కూర్చొని సాపలమ్ముకుంటే ఎట్టాగయ్యా?
దొంగ సొమ్ము ఎంతకాలం ఉంటుందే? అందరూ ఆ మనోజ్లాగే వలేగానే పిచ్చి చేపల్లాగా పడరు. కొందరు ఆ టీవీ యాక్టర్ ఉన్నాడే కిరణ్ బాబు, అట్టాంటోళ్ళు కూడా ఉంటారు. గుప్పెట్లు పట్టుకోవాలని చూస్తే చేప పిల్లలా పుసుక్కుని జారిపోతారు. అందుకే మన వృత్తి మనం మానుకోకూడదు. అర్థమైందా? అర్థమైంది. రండి బాబు రండి, రండి బాబు రండి, మంచి చేపలు రండి బాబు రండి. యాండి, ఆ విల్లా విజయ్ ఇక్కడే ఉన్నాడండి, అటు చూడండి. రండి బాబు రండి, రవ్వ బొచ్చ కొరమీను అన్ని ఉన్నాయి. రండి బాబు రండి. తను వెనక్కి తిరిగి నన్నే చూస్తాడు. చూస్తుండు. వాళ్ళ అన్నకు దొరికావనుకో, వీధి కుక్కరు కొట్టినట్టు కొట్టి బత్తాయి పిసికినట్టు పిస్తాడు. కొద్దిగా నన్ను అన్బ్లాక్ చేయొచ్చు కదా? ఎందుకు? కనీసం డీపీ అన్న చూసుకుంటాను. లేడీ కాదన్నా, లేడీ వచ్చింది. కుర్రాళ్ళు థియరీ క్లాస్ నుంచి ప్రాక్టికల్ క్లాస్ వచ్చినట్టున్నారు. స్కూల్లో మీ అబ్బాయి చేసే గొడవల గురించి మీకు తెలుసా? పెళ్లిలో మాత్రం కలుసుకునే కజిన్స్ ఉంటారు. అంటే మాలాగా అంటే వాళ్ళు కూడా. నో విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న స్పార్క్ లో ఏర్పడిన కనెక్షనే అది రాను రాను ఇప్పుడు కంప్లీట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ గా మారిపోయింది. ఇది మా కజిన్స్ కదా, ఒక్కొక్కసారి పూర్తయిపోయిందని అనుకుంటాం, కానీ అంతలో ఇంకొక పెళ్లి వస్తుంది. అప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఏంటి వాడి కోసం వచ్చారా? వాడు విజయ్ ఏంటమ్మా, చేపలమ్మ చలిపోతేను దొరికాడు, ఇంక పేరుతో పని లేదు. రండి బాబు రండి రండి. మేయ్, వాడు మనోజ్ గారి తమ్ముడు కదా? ఆ రోజు మనతో గొడవ పడింది వీడే కదండి. నువ్వేం ఎరగనట్టుండు, గుర్తుపడితే అప్పుడు చూసుకుందాం. రండి బాబు రండి రండి. రామీనా ఏం చేశాడు? చేపలు మింగాడు, కక్కిస్తాను చూడండి. రామీనా రండి బాబు రండి, చూడండి తాజా చేపలు. బాబు రా బాబు, తాజా చేపలు. వచ్చాక నువ్వు రమ్మనేది ఏంట్రా నా బొచ్చ. పొలస కేజీ ఎంత? ఎంత బాబు? మీకేది కావాలో తీసుకోండి, రేటు చూసే తీసుకుంటాను. చూసి తీసుకునేది ఏంట్రా నా కొర్రమీను. ఆంటీ, ఒక్కసారి మీ మొహం ఇలా చూపిస్తారా? ఎందుకు? ఒకసారి చూద్దామని. రారా నీ చేప. అయ్యో, ఆగవయ్యా, ఆగవయ్యా, కొట్టకయ్యా, కొట్టకయ్యా, అయ్యో, కొట్టకయ్యా, అయ్యో, అయ్యో, మోసం చేస్తావరా రేయ్? మా అన్నని బురుడి కొట్టించినట్టు నన్ను కొట్టించాలనుకుంటున్నారా? నేను ఆళ్ళ ఎర్రిమాలోకాన్ని కాదురా. ఆ రోజే మాకు నీ మీద అనుమానం వచ్చింది. డబ్బులెక్కడా? ఏంటి, ఏమైంది? ఏం చేశారు వీళ్ళు? వీడు రాజమండ్రిలో విల్లా ఓనర్ అని చెప్పి మా అన్నయ్యని మోసం చేసి 30 లక్షలు తీసుకొని వచ్చాడు. అవునా? అందుకేనేమి ఇన్ని వేషాలేస్తోంది, పూటకో చీర కడుతోంది. ఈడొకడు. మా బావగారిని మోసం చేసి డబ్బు తీసుకుని పరారయ్యారు. ఇప్పుడు దొరికారు. మర్యాదగా మా డబ్బులు మాకివ్వకపోతే చేపని బండకేసి రాసినట్టు రాస్తా. రే, ఫ్రై కోసం చేపని కోసినట్టు నిన్ను ముక్కలు ముక్కలుగా కోస్తా. ఎక్కడ పెట్టారా డబ్బులు చెప్పరా? బాబు, మీరెవరినో చూసి ఎవరు అనుకుంటున్నారు? మేము అలాంటి వాళ్ళం కాదు. ఏయ్, మొహం పగిలిపోద్ది, నిజం చెప్పు. ఏయ్ చెప్పరా, డబ్బులు ఎక్కడ చెప్పరా? ఈ మనోజ్ గారు ఏంటి మాటి మాటికి చేస్తున్నాడు? ఎవరికైనా ఏమైనా అయిందేమో, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ ఎత్తండి. రే, ఏంట్రా నీ బాధ? రే,
అర్జెంటుగా మీ ఫ్రెండ్ నవీన్ గాడికి ఫోన్ చేయరా. ఎందుకురా? ఏమైంది వాడికి? ఆ నవీన్ గాడు నా దగ్గర నీ పేరు చెప్పి బేరమాడి 3060 రూపాయలు ఖరీదు చేసే ఐరన్ బాక్స్ ని 3030 రూపాయలు కొని 30 బ్యాలెన్స్ పెట్టిపోయాడు. సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లా. నువ్వు వాడికి ఫోన్ చేసి మర్యాదగా 30 రూపాయలు తెచ్చివ్వమని చెప్పు. ఇందుకా నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసింది? రేయ్, నిన్ను కోసి కుక్కలకయ్యా. నువ్వు నీ బతుకు ఎందుకురా భూమికి భారంగా బతుకుతున్నావు? ₹30 కోసం ఇన్నిసార్లు వాడికి నాకు ఫోన్ చేస్తావరా? చెప్పు తీసుకుని కొడతా. పెట్టే ఫోన్. ఏమండి, కొంప మునిగిందండి. ఇక్కడ మనకేం కొంప ఉంది? వాళ్ళు పారిపోయారండి. ఏరు వీళ్ళు? ఏమో బాబు, నువ్వేదో ఫోన్లో సీరియస్ గా మాట్లాడుతుంటే నిన్నే చూస్తున్నా. పారిపోయాడు మీనా. మనోజ్ గారి దరిద్రం చూసావా? 30 రూపాయల కోసం 30 లక్షలు పోగొట్టుకున్నాడు. వాడు బాగుపడడం ప్రకృతికి కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. ఈ చేపలు అమ్ముకొని పోదాం. మనకెందుకు, ఫ్రీగా ఇచ్చే పోదాం. రండి బాబు, రండి, అందరూ రండి. చేపలందరికీ ఫ్రీ. మీరేమన్నా చేసుకోవచ్చు, ఏమైనా వండుకోవచ్చు. తీసుకెళ్ళిపోండి. రండి రండి, రావాలి 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 రావాలి. కొర్ర మీద రాగండి, బొచ్చే.